హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసింది. ఇక భారత్ యొక్క అసలైన దృష్టి టీ20 వరల్డ్ కప్ పైనే. ప్రధానంగా భారత్ యొక్క సొంత గడ్డ పైన 10 సంవత్సరాల తర్వాత ఈ టీ20 వరల్డ్ కప్ జరుగుతుండటంతో భారత్ పైన ఆశలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. మెయిన్గా భారత్కు కప్ కొట్టే అవకాశాలు కూడా చాలా మెరుగ్గానే ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ టీ20 వరల్డ్ కప్లో భారత్ యొక్క బలాలు మరియు కొన్ని బలహీనతలు, లోపాలను ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా భారత్ యొక్క బలాలను గమనిస్తే ప్రస్తుతం టీ20లోనే భారత్ యొక్క బ్యాటింగ్ ప్రపంచంలోనే మేట్గా ఉంది. ప్రధానంగా ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ రూల్ వరకు అందరూ కూడా చాలా గొప్పగానే బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ యొక్క బ్యాటింగ్ శైలి కూడా ధనాధన్ ఇన్నింగ్స్తో గొప్ప షాట్లతో అలరిస్తున్నారు. మొదటగా ఓపెనర్లను కనుక ఒకసారి గమనిస్తే ప్రధానంగా ప్రస్తుతం టీ20లోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ కలిగినటువంటి ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ భారత్ సొంతం. ప్రధానంగా ఇతడు కనుక ఆడాడంటే ఇక భారత్కు తిరుగులేదనే చెప్పాలి. మెయిన్గా అతడు అందించే ధనాధన్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అనేది ప్రధానంగా ప్రత్యర్థి టీంలను ఒత్తిడిలోకి నెట్టడానికి ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రధానంగా నేటి తరంలో అత్యుత్తమ టీ20 స్ట్రైక్ రేట్ ఇతడి సొంతం. ఈ మధ్య కాలంలోనే టీ20 ర్యాంకింగ్స్లోనే అత్యధిక పాయింట్లు సంపాదించినటువంటి ఆటగాడిగా కూడా ఇతడు ఇప్పటికే చరిత్రలో నిలిచాడు. ప్రధానంగా అతడు కొట్టే సిక్సర్లు మరియు ఫోర్లు అనేవి అతడికి మాత్రమే సాధ్యమయ్యేటట్టు ప్రపంచంలో అతడి లాంటి బ్యాట్స్మెన్ లేడన్నట్టు ప్రస్తుతం అతడి యొక్క బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతున్నది. ఇక వన్డౌన్లో దిగే ఇషాన్ కిషన్ కూడా గొప్పగానే రాణిస్తున్నాడు. ఒకప్పటిలా కాకుండా నేడు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చాలా గొప్పగా ఉంది. ఇక అతడు గనుక బ్యాటింగ్ ఆడుతుంటే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగే సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కెప్టెన్గా అతడి యొక్క కెప్టెన్సీలో భారత్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ప్రధానంగా 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు భారత్ 9 సిరీస్లు ఆడగా ఆ 9 సిరీస్ల్లో కూడా భారతే గెలిచిందంటే అందుకు మెయిన్ రీజన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీనే. ప్రధానంగా న్యూజిలాండ్ సిరీస్ కన్నా ముందు సూర్యకుమార్ యాదవ్ యొక్క బ్యాటింగ్ పైన చాలా తీవ్రమైన విమర్శలే వచ్చినప్పటికీ న్యూజిలాండ్ సిరీస్ ద్వారా అతడు తనేంటో నిరూపించుకున్నాడు. ప్రధానంగా ఈ 5 మ్యాచ్ల్లో అతడు ఏకంగా 400 పరుగులు చేయడంతో ప్రధానంగా అతడు కూడా ఇప్పుడు ఫామ్లోకి రావడంతో భారత్కు ఇక తిరుగులేనట్లే అనుకుంటున్నారు. మరి అతడు అలాంటి ఫామ్ను ఈ రాబోయే టీ20 వరల్డ్ కప్లో కూడా కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఇక ఇతడు కనుక ఇలాంటి ఫామ్ను కొనసాగిస్తే మాత్రం భారత్కు తిరుగులేదనే చెప్పాలి. మెయిన్గా ఇతడు కూడా విధ్వంసకారుడే. కాకపోతే కెప్టెన్సీ ఒత్తిడితో గతంలో కొన్ని మ్యాచ్లో తడబడ్డాడు. ఇక అంతే తేడా. ప్రధానంగా ఇప్పుడు ఈ న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఇతడు మళ్ళీ ఫామ్లోకి రావడంతో భారత అభిమానుల యొక్క ఆనందాలకు హద్దులు లేవనే చెప్పాలి. ఇక ఆల్రౌండర్లు అయినటువంటి హార్దిక్ పాండ్యా, శివం దుబేలు కూడా గొప్ప ఫామ్లోనే ఉన్నారు. హార్దిక్ పాండ్యా తొలి 2 టీ20లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా బౌలింగ్లోనూ అతడు కీలకమైన వికెట్లు పడగొడుతున్నాడు. ఇక శివం దుబే 4వ టీ20 మ్యాచ్లో ఎలాంటి బ్యాటింగ్ చేశాడో మనమందరం చూసే ఉంటాం. ప్రధానంగా అతడు 20 బంతులు ఎదుర్కొని 68 పరుగులు చేయడం ద్వారా అతడు సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక ఫినిషింగ్ రూల్ను రింకు సింగ్ గొప్పగానే నిర్వర్తిస్తున్నాడు. అతడికి బ్యాటింగ్ అవకాశాలు సరిగ్గా రాకున్నా అతడు వచ్చిన అవకాశాలను మాత్రం గొప్పగానే సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇక బౌలింగ్లో భారత్ యొక్క బలం వరుణ్ చక్రవర్తి. ప్రస్తుతం టీ20లో నెంబర్ 1 ర్యాంకింగ్లో కొనసాగుతూ ప్రత్యర్థి టీంలను హడలెత్తిస్తున్నాడు. అంతేకాకుండా హర్షదీప్ సింగ్ కూడా 4వ ర్యాంకులో ఉంటూ గొప్పగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక బుమ్రా గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ యొక్క బౌలింగ్ దళానికి మెయిన్ నిదర్శనం అతడే. ఇక రవి బిష్ణోయ్ కూడా గొప్ప ఫామ్లోనే ఉన్నాడు. అంతేకాకుండా అక్షర్ పటేల్ ఆల్రౌండర్ కేటగిరీలో తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. అంతేకాకుండా వైస్ కెప్టెన్ కూడా అతడే అవ్వడం వల్ల అతడు తుది జట్టులో ఉండటంతో రవి బిష్ణోయ్ని పక్కన పెట్టవచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ కూడా అతడు వస్తే తుది జట్టులో చోటు దక్కడం కాస్త అనుమానమే. ఇక హర్షిత్ రాణా కాస్త అటు ఇటు అనుమానంగా ఉన్నాడు. ఎందుకంటే అతడు కొన్ని మ్యాచ్ల్లో గొప్పగా బ్యాటింగ్ ఆడుతూ కొన్ని మ్యాచ్ల్లో టీంలో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
ఇక ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ భారత్ యొక్క బలాలు. ఇక బలహీనతలను కనుక ఒకసారి గమనిస్తే మెయిన్గా టాప్ ఆర్డర్ కనుక విఫలమైతే భారత్ బ్యాటింగ్ అనేది ఒక పీక మెడలా కూలిపోతున్నది. గతంలో భారత్ ఓడిపోయినటువంటి 1-2 మ్యాచ్ల ద్వారానే ఇది నిర్ణయమైనది. అంతేకాకుండా భారత్ పేస్ బౌలర్లు ఈ మధ్యకాలంలో చాలా ధారాళంగా పరుగులిస్తున్నారు. మెయిన్గా వీళ్ళు వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ప్రధానంగా భారత ప్రధాన పేస్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనే డారిల్ మిచెల్, ఇస్సోది లాంటి ఆటగాళ్లు ఏకంగా 19 పరుగులు రాబట్టడం ద్వారా ప్రస్తుతం భారత బౌలింగ్పై కూడా కాస్త కొన్ని అనుమానాలే రేకెత్తుతున్నాయి. అంతేకాకుండా స్పిన్ బౌలర్లైన వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్లు కూడా చాలా ధారాళంగానే పరుగులిస్తున్నారు. మరి వీటిపైన భారత్ ఫోకస్ చేయాల్సిన అవసరం చాలానే ఉంది. మరి వీటిని T20 వరల్డ్ కప్లో ఎంత మేరకు తిరిగి రిపీట్ కాకుండా చూసుకుంటారో చూడాలి. అంతేకాకుండా ఓపెనింగ్లో సంజు శాంసన్ ఈ న్యూజిలాండ్ సిరీస్లో చాలా ధారాళంగా విఫలమయ్యి ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా అతడిని ఏమైనా మారుస్తాడా లేదా అతడిని కొనసాగిస్తాడా లేక ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ప్రమోట్ చేస్తారో లేదో చూడాలి. ప్రధానంగా ప్రస్తుతం ఓపెనింగ్గా ఈ సంజు శాంసన్ ఫామ్ పైనే కాస్త కలవరం. ప్రధానంగా ఓపెనింగ్లో సంజు శాంసన్ ఆడకపోవడం ప్రస్తుతం భారత అభిమానులందరినీ కలవరపెడుతున్నది. అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్న మరో ఓపెనర్ అయినటువంటి ఈ సంజు శాంసన్ ఆడకపోవడంతో ప్రస్తుతం అతడిపైన చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక అతడిని తీసేసి ఓపెనర్గా ఇషాన్ కిషన్ కూడా పంపవచ్చు. ఇక తిలక్ వర్మ వస్తే 4వ స్థానంలో అతడిని ఉంచి ఈ ఇషాన్ కిషన్ ఓపెనర్గా పంపే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. అంతేకాకుండా కొన్నిసార్లు భారత్ యొక్క బ్యాటింగ్ అనేది ఒక్కొక్కసారి అనుకోకుండా కొందరు బౌలర్లకు సులభంగానే లొంగిపోతున్నది. ఈ బలహీనతను కూడా మనం అధిగమించాలి. మెయిన్గా 4వ T20లో న్యూజిలాండ్ బౌలర్ల ముందు మన భారత బ్యాట్స్మెన్లు అంతా తేలిపోవడంతో కాస్త కొన్నిసార్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అలాంటి దృష్టిలో కొన్నిసార్లు పిచ్ బ్యాటింగ్కు అనుకూలించిన పరిస్థితుల్లో సంయమనంతో బ్యాటింగ్ చేసే టెక్నిక్ని కూడా మన వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ప్రధానంగా అన్నిసార్లు బలవంతమైనటువంటి షాట్లకు ప్రయత్నించడం అనేది మన వాళ్ళ యొక్క ప్రధాన లోపమనే చెప్పాలి. అంతేకాకుండా అభిషేక్ శర్మ మేటి బ్యాట్స్మెన్ అయినప్పటికీ 2వ T20, 4వ T20 మ్యాచ్లో అతడు తొలి బంతికే అవుట్ అవ్వడం ద్వారా అతడు ఏకంగా ప్రతి బాల్ని బౌండరీకి తరలిస్తూ ఈ విధంగానే ఆడాలి అన్న ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఇలా అనవసరంగా వికెట్ను చేజార్చుకున్నాడు. కాబట్టి అతడు కాస్త సంయమనం వ్యవహరించి వీలైనప్పుడల్లా బౌండరీలు బాధాలని ఆశిస్తున్నాను. ఇక అతడే మన భారత్కు ప్రధాన బలం కాబట్టి అతడి వికెట్ అనేది ప్రత్యర్థి టీంలకు చాలా కీలకం. ప్రతి విదేశీ టీం కూడా అతడిని టార్గెట్ చేస్తుంది. కాబట్టి అతడే భారత్ యొక్క బలం మరియు బలహీనత. మరి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ T20 వరల్డ్ కప్లో ఈ లోపాలను సరిదిద్దుకొని భారత్కు ముచ్చటగా 3వ T20 వరల్డ్ కప్ను సగర్వంగా మన సొంత గడ్డపైన అందిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.